న్యూస్ దేశంలో స్పేస్ డే వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. సరిగ్గా ఏడాది ముందు అంటే ఆగస్టు 23న చంద్రయాన్ 3 సక్సెస్ తో భారత్ సరికొత్త చరిత్రను సృష్టించింది. దీంతో ఆగస్టు 23ను ప్రతి ఏటా అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వివిధ అంశాలపై దేశవ్యాప్తంగా నెల రోజులుగా స్పేస్ డే వేడుకలు జరుగుతున్నాయి. ఇవాళ దేశంలోని అన్ని స్కూల్స్, డైట్ కాలేజెస్ లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. చంద్రుడిని తాకేటప్పుడు జీవితాలను తాకడం భారతదేశ అంతరిక్ష శాఖ థీమ్తో మొట్టమొదటి అంతర్జాతీయ దినోత్సవం గ్రాండ్ గా జరుగుతోంది. ఇవాళ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ స్పేస్ డే వేడుకల్ని ప్రారంభించారు. ఇస్రో చైర్మన్ తో పాటు పలువురు శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా ముర్ము అభినందించారు. సరిగ్గా ఏడాదికి ముందు ఆగస్టు 23 ఈ తేదీని భారత్ ఎప్పటికీ మర్చిపోదు. మన దేశమే కాదు, అగ్ర దేశాలు కూడా చాలా స్ట్రాంగ్ గా గుర్తుపెట్టుకున్న డేట్ ఇది. అంతరిక్షంలో ఇండియా సంచలనం సృష్టించింది. ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయి జాబిల్లిని ముద్దాడిన రోజు ఇది. ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవాంతరాలు, ఇంకెన్నో వైఫల్యాల తర్వాత చంద్రుడిపై ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 విజయవంతమైంది. అగ్రరాజ్యాలకి అందని ద్రాక్షగా మారిన జాబిల్లి దక్షిణ ధ్రువంపై భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అందుకే ఆగస్టు 23ను భారత్ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించుకుంటోంది. నెలరాజు గుట్టు విప్పేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ గతేడాది జూలై 14న చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చేపట్టింది. ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగ్విజయంగా కాలు మోపింది. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని తేల్చి అంతరిక్ష పరిశోధనల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది ఇస్రో. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 వైఫల్యం చెందినా కుంగిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్ 3కి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి దూసుకెళ్లిన రాకెట్ LVM-3 M4 విజయవంతంగా భూకక్షలోకి చేరింది. ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్షలోకి ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి ఆగస్టు 5న విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేర్చారు. ఆగస్టు 23న సాయంత్రం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్నంటాయి. ఆ తీయని జ్ఞాపకాలకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించింది. అంతరిక్ష దినోత్సవం నిర్వహిస్తోంది. చంద్రయాన్ 3 సాధించిన విజయం ఇస్రోలోనూ భావి భారత శాస్త్రవేత్తల్లోనూ కొండంత బలాన్ని అందించింది. ఇండియా మరిన్ని అంతరిక్ష పరిశోధనల్ని నిర్వహించేందుకు మార్గం సుగమం చేసింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన వెంటనే అంతే దూకుడుతో సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1ను ప్రయోగించి విజయాన్ని ముద్దాడింది ఇస్రో. అటు భూ ఉపరితల పరిశోధన, ఇటు అంతరిక్షంలో చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహాలపై పరిశీలనలకు దిగి అగ్రదేశాల సరసన పోటీ పడుతూ ముందుకెళ్తోంది భారత్. చంద్రయాన్ 3 ఇచ్చిన ఊపుతో చంద్రయాన్ 4, చంద్రయాన్ 5కి కూడా శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది ఇస్రో.